సమ్మేళనం. ఈ రోజే ఈటీవీ విన్‌లో రిలీజ్ అయింది. నిన్న నైట్ ఏఎంబీలో ప్రీమియర్స్ కూడా వేశారు. బట్ అంత దూరం వెళ్ళడానికి కుదరక ఈటీవీ విన్‌లోనే చూసి మీకు రివ్యూ ఇచ్చేస్తున్నా. మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే రివ్యూస్‌తో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే అసలు ఏం సినిమాలు వస్తున్నాయో కూడా తెలుస్తది. ఎందుకంటే మనం అన్ని సినిమాలకి రివ్యూస్ వేస్తాం కాబట్టి. అలానే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టి పారేయండి చెప్తా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక గ్రూప్ ఆఫ్ 4 ఫ్రెండ్స్ హ్యాపీగా చాలా సరదాగా వాళ్ళ లైఫ్‌ని గడిపేస్తా ఉంటారు. అయితే వీళ్ళ లైఫ్‌లోకి మేఘన అనే ఒక అమ్మాయి వచ్చాక వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది, మేఘన వల్ల విడిపోయిన వీళ్ళు మళ్ళీ కలుసుకున్నారా లేదా అనేది ఈ సినిమా అనమాట. సారీ. సినిమా కాదు, సమ్మేళనం సీరీస్ చూసి తెలుసుకోవాలి. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. రైటింగ్ అండ్ డైరెక్షన్ బై తరుణ్ మహాదేవ్ ఈస్ ఎక్సలెంట్. తెలిసిన స్టోరీయే అయినా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఎక్కడ ఒక డెబ్యూటెంట్‌లా అనిపియలేదు. ఎస్పెషల్లీ there are some beautiful moments in the series and he really mesmerized in those moments. And this series is all about love and friendship. ఇలాంటి స్టోరీస్‌లో క్యారెక్టర్స్‌తో మనం ఎంత బాగా కనెక్ట్ అయితే ఎమోషన్స్ అంత బాగా వర్క్ అవుతాయి. ప్రతి క్యారెక్టర్‌ని చాలా సెన్సిబుల్‌గా డీల్ చేశారు. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇంట్రో అప్పుడు మనకి కూడా బాధేస్తది. అంత బాగుంటుంది రైటింగ్. దీనివల్ల డైరెక్టర్‌కి చాలా ఈజీ అయిపోయింది టు కనెక్ట్ వ్యూయర్స్ ఎమోషనల్లీ. డైలాగ్స్ ఆర్ ఎక్సలెంట్. ఒక పోయెటిక్ టచ్ ఉంటది వాటిలో. క్రూషియల్ సీన్స్‌లో వీటిని చాలా బాగా వాడుకున్నారు. అండ్ కొన్ని మెటా రెఫరెన్సెస్ ఉంటాయి. అవైతే భలే అనిపించాయి. ఇలాంటి కమింగ్ ఏజ్ ఆఫ్ లవ్ స్టోరీస్ అండ్ డ్రామాకి మ్యూజిక్ అండ్ బీజిఎం చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ బై యశ్వంత్ నాగర్ గుడ్. ప్రతి సాంగ్ కూడా సిచ్యువేషన్‌కి తగ్గట్టు అలా స్టోరీలో ఇండల్జ్ అయిపోయి వస్తాయి. అండ్ సాంగ్స్ అన్ని వినడానికి కూడా చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం బై శర్వాన వాసుదేవ్ ఈస్ టెరిఫిక్. లవ్ సీన్ అవ్వని, ఎమోషన్ సీన్ అవ్వని, హార్ట్ బ్రేక్ అయ్యే సీన్ అవ్వని, థీమ్ మ్యూజిక్ అవ్వని, లిటరల్లీ హీ డెలివర్డ్ ది బెస్ట్ అంతే. అనిరుద్ దగ్గర వర్క్ చేసిన క్యాండిడేట్ మరి ఆ మాత్రం ఉంటది. సినిమాటోగ్రఫీ ఈస్ వెరీ గుడ్. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వంక పెట్టడానికి కూడా లేదు. అంత బాగున్నాయి విజువల్స్. కూల్ అండ్ వైబ్రెంట్‌గా. ఎస్పెషల్లీ సిరీస్‌లో ఒక మెట్రో షాట్ అండ్ రిఫ్లెక్షన్ షాట్ ఉంటది. ఇట్ ఎన్హాన్స్డ్ ద రైటింగ్ అనే చెప్పాలి. వాళ్ళకున్న తక్కువ బడ్జెట్‌లో ఈ రేంజ్ అవుట్‌పుట్ ఇవ్వడం చిన్న విషయం కాదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. ఆ రిచ్‌నెస్‌కి విజువల్స్ బాగా కాంప్లిమెంట్ చేశాయి. సో ఈజ్ విత్ స్క్రీన్ ప్లే. ఇలాంటి తెలిసిన స్టోరీకి కొంచెం స్క్రీన్ ప్లేని ట్వీక్ చేస్తూ ప్రెజెంట్ చేశారు. అది బాగా సెట్ అయింది. ఎడిటింగ్ ఈస్ డీసెంట్. అంటే కొన్ని సీన్స్‌కి చాలా బాగా వర్క్ అయింది. అండ్ చాలా స్మూత్‌గా సీన్ టు సీన్ షిఫ్ట్ పడతది. అండ్ పండాల్సిన చోట ఎమోషన్ కూడా అలానే ల్యాండ్ అయితది. మరి మిగతా సీన్స్ గురించి నెగెటివ్స్‌లో మాట్లాడుకుందాం. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ సీరీస్ ఈస్ థిన్ స్టోరీ అండ్ ప్రెడిక్టబిలిటీ. అంటే ఈవెన్ దో మీకు సీరీస్ చూస్తున్నంత సేపు ఇవేం పెద్ద అడ్డుగా అనిపించకపోయినా మీరు ఏమవుతుందనుకుంటారో అదే అవుతది. కానీ దాన్ని డిఫరెంట్‌గా చూపిస్తారు. కాకపోతే ప్రెడిక్టబుల్ నేచర్ వల్ల యూ కెన్ సే ది వెరీ నెక్స్ట్ సీన్. అండ్ వాళ్ళ మధ్యలో గొడవైందని చెప్తారు. అండ్ దానివల్ల వాళ్ళందరూ చాలా సఫర్ అయ్యారని కూడా చెప్తారు. బట్ మనకదేంటో చూపించరు. అది కూడా చూపించుంటే బాగుండేదనిపించింది. అయితే హీరోకి తన ఫ్రెండ్‌కి మంచి బాండ్ ఉందని చూపిస్తారు. అయితే ఆ బాండ్ మనం ఇంకా గట్టిగా ఫీల్ అయ్యే సీన్స్ సరిగ్గా పడలేదనే చెప్పాలి. అండ్ ఉన్న సీన్స్ కూడా బాగున్నా ఎడిటింగ్ వల్ల మనం ఎందుకో ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాల్సినంత గట్టిగా ఫీల్ అవ్వం. ఇది గనక సరిగ్గా చేసుకొని ఉంటేనా సీరీస్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయేది. కొన్ని సీన్స్‌కి లాజిక్స్ అండ్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారనిపించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అప్పుడు తను జీనియస్ అని చెప్పి తన ఫ్రెండ్ థీసిస్ అంతా ఒక్క నైట్‌లో కంప్లీట్ చేసేస్తాడని చెప్తారు. ఇలాంటివి కొన్ని చోట్లుంటాయి. అండ్ హీరో తన లైఫ్‌ని బుక్‌గా రాస్తే బెస్ట్ ఆథర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డ్ వచ్చిందని అంటారు. బట్ సీరీస్ అంతా చూసాక నిజంగా అంత గొప్ప స్టోరీనా? మరీ చెప్తున్నారా మీరు అని అనిపిస్తది. అండ్ ఇది తీసింది ఒక మూవీ లాగా. బట్ కొన్ని అన్‌అవాయిడబుల్ సిట్యుయేషన్స్ వల్ల సీరీస్‌గా రిలీజ్ చేయాల్సొచ్చింది. దీనివల్ల కొన్ని ఎపిసోడ్స్ సడెన్‌గా అయిపోయినట్టు అనిపిస్తది. అండ్ ఇది కొంచెం మన ఎక్స్‌పీరియన్స్‌ని అయితే డిస్టర్బ్ చేస్తది. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్. ఒక్క హుషారు ఫేమ్ ప్రియా వడ్లమణి గారు తప్పితే మిగతా అందరూ కొత్తవారే అండ్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ద ఫైనల్ వెర్డిక్ట్ ఈస్ బాగుంది మాస్టారు. ఎక్కడ వల్గారిటీ లేకుండా సీరీస్ అంతా అయిపోయాక మనసుకి చాలా హాయిగా అనిపించింది. మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో చూసేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.